ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరు కానుక అల్లూరు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్ని తెచ్చింది. మండు టెండల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్న ఆదివాసీలకు చెప్పులు పంపించారు డిప్యూటీ సీఎం. ఇటీవలే అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడులో పర్యటించారు పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట పేరుతో ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నవారికి సౌకర్యాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే పవన్ తన పర్యటనలో గిరిజనులు చెప్పులు లేకుండా నడవడాన్ని గుర్తించారు. దీంతో గిరిజనుల పాదరక్షణ సైజు వివరాలు తెప్పించి తన కార్యాలయం సిబ్బందితో చెప్పులు పంపిణీ చేయించారు. మొత్తం 345 మందికి పాదరక్షలు పంపిణీ చేశారు. దీంతో డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు గిరిజనులు. నమస్తే, అస్సలాముఅలైకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే ఆర్పీ రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరు కానుక అల్లూరు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్ని తెచ్చింది. మండు టెండల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్న ఆదివాసీలకు చెప్పులు పంపించారు డిప్యూటీ సీఎం. ఇటీవలే అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడులో పర్యటించారు పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట పేరుతో ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నవారికి సౌకర్యాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే పవన్ తన పర్యటనలో గిరిజనులు చెప్పులు లేకుండా నడవడాన్ని గుర్తించారు. దీంతో గిరిజనుల పాదరక్షణ సైజు వివరాలు తెప్పించి తన కార్యాలయం సిబ్బందితో చెప్పులు పంపిణీ చేయించారు. మొత్తం 345 మందికి పాదరక్షలు పంపిణీ చేశారు. దీంతో డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు గిరిజనులు. ఈ నిజం